నా పేరు కట్కూరి సందీప్. పెద్దపల్లి పార్లమెంట్లో నేను ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలకు కూడా అందుబాటులో ఉంటా. మొన్న విజయభాస్కర్ సారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించడం జరిగింది. పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మొన్న అకాల వర్షానికి చాలా గ్రామాలల్లా మండలాలల్లా నిరుపేద రైతు బిడ్డల పంట పొలాలు నష్టపోవడం జరిగింది. అది వరి పంట పొలం కానీ, మామిడి పంట పొలం కానీ, అదేవిధంగా చాలా మొక్కజొన్న పంట పొలం కానీ నష్టపోవడం జరిగింది. వెంటనే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతు బిడ్డల పక్షాన నిలబడాలి. మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ అకాల వర్షానికి పంట పొలాలు నష్టపోయాయో వారందరికీ కూడా ఈ ప్రభుత్వం నష్టపరిహారం కట్టించాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా రైతుల పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, పెద్దపల్లి పార్లమెంటు రైతుల పక్షాన కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని నేను రైతుల పక్షాన వేడుకుంటున్నాను. ఇప్పుడు చుట్టుపక్కలున్న గ్రామాలల్లా మరి పంట పొలాలు నష్టపోయి చాలామంది మరి దుఃఖంతో బాధపడుతున్నారు రైతు బిడ్డలు. అదేవిధంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కూడా తరిచి ముద్దవడం జరిగింది. ఆ ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వం మరి కల్పించాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇప్పటికైనా కానీ ఈ ముఖ్యమంత్రి ప్రజల పక్షాన నిలబడాలి. అధికారం ప్రజలిచ్చిన అధికారం ప్రజలకు మరి అభివృద్ధి దిశలా నడిపించాల్సింది పోయి ఈరోజు ముఖ్యమంత్రి కూడా అధికారం వచ్చిందని ఆంకార పోకట పోవడం ఇది కరెక్ట్ అయిన అంశం కాదు. ఇప్పటికైనా కానీ మరి న్యాయం చేయాలి, ప్రజలకు ఈ ప్రభుత్వం అండగా నిలవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసి అడుగుతున్నాను. మరి ధర్మపురి నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి వాటర్ చుట్టుపక్కల గ్రామాలల్లో మరి పంట పొలాలకు వాటర్ కూడా అందలేని పరిస్థితిలో మరి ఆ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇప్పటికి కూడా అక్కడ పంట పొలాలు నష్టపోవడం జరిగింది. చాలా వ్యవసాయానికి సంబంధించిన భూములు కూడా, వ్యవసాయం కూడా అక్కడ ఎండిపోవడం జరిగింది నీళ్లు లేక. మరి ఇది ఏం పరిస్థితి అని కూడా నేను అడుగుతున్నాను. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజలకు అక్కడ మరి పంట పొలాలు ఏ పంటకు చివరి రాక, ఆనకట్టు రాక మరి వ్యవసాయం నీళ్ళు అందటం లేదో ఆ రైతులకు కూడా అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే వెంటనే అందుబాటులో ఉండి అక్కడ రైతులను ఆదుకోవాలని కూడా నేను ఈరోజు మరి ఆ ఎమ్మెల్యేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం అనేది అందరు కష్టపడి సాధించుకుని ఓటేసి గెలిపించుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అలాంటి ముఖ్యమంత్రి రైతుల పక్షాన నిలబడాలి, యువత తరపున నిలబడాలి, మహిళా సోదరిమణుల పక్షాన కూడా నిలబడాలి. అన్నీ కూడా ఇచ్చిన హామీలు, పథకాలు కూడా వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఆ స్కీములన్నీ కూడా అమలు చేయాలని కూడా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను వేడుకుంటున్నాను. ఇప్పటికైనా కానీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో చూసుకుంటే మరి ఇంతవరకు కూడా స్థానిక ఎంపీ కార్యాలయం లేని పరిస్థితి కనిపిస్తుంది పెద్దపల్లి జిల్లాలో. అదేవిధంగా గెలిచిన కానుంచి పెద్దపల్లి పార్లమెంటు ప్రజల్ని పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి లీడరు, మరి ఇలాంటి ఎంపీ మా పెద్దపల్లి ప్రజలు విశ్వాసంగా ఓటేసి గెలిపించుకున్నందుకు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో మరి ఒక కుటుంబ పాలన, మరి ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయక మరి అక్కడ ఒక ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇదా ప్రజాపాలన అని చెప్పి ఈరోజు నేను ప్రజల పక్షాన, పెద్దపల్లి పార్లమెంటు ప్రజల పక్షాన అడుగుతున్నాను. కుటుంబ పాలనకు టికెట్లు ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ చాలా తప్పు చేసింది. ఇప్పటికైనా కానీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్ మేడం కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి పార్లమెంటు మరి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, గతంలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంతో మరి ఢీకొని కొట్లాడిన కార్యకర్తలు ఎవరనేది
మరి మీనాక్షి నటరాజ్ మేడం సర్వే చేయాలి. మరి కష్టపడ్డ వారికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి చైర్మన్ నామినేట్ పదవులలో కూడా మరి కష్టపడ్డ వాళ్ళని గుర్తించి మరి వారికి నామినేటర్ చైర్మన్ పదవులు ఇవ్వాలని నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ కూడా వేడుకుంటున్నాను. ఢిల్లీలో మల్లు బట్టి విక్రమార్క గారిని కూడా నేను ఎన్నోసార్లు కలిసి కూడా నేను ఎన్నోసార్లు నా బాధను కూడా చెప్పుకున్నాను. నాకు టికెట్ ఇస్తే నేను 3 లక్షల మెజార్టీతోటి గెలుస్తా అన్నా. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ని పెద్దపల్లి పార్లమెంట్లో మరి గత 2 సార్లు ప్రభుత్వం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంతో కూడా మేము ఎన్నో ధర్నాలు రాష్ట్ర రోకలు ఎన్నో మరి విపరీతంగా ఆ ప్రభుత్వం పైన విమర్శలు కురిపిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపితే కూడా మేము భయపడకుండా మరి ఉద్యమ పోరాటం చేసిన బిడ్డలం ఈరోజు మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదనంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి దున్నపోతు మీద వర్షం కురిసే విధంగా మరి అప్పుడు ఆ విధంగా చేసిండ్రు. ఇప్పుడేమో ఆంకార పోకటతోటి పోతున్నాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి గారు కనీసం కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ పైన ఉన్నది. కష్టపడ్డ కార్యకర్తను గుర్తించాలి కాంగ్రెస్ పార్టీలా. అది ఏ కాన్సెన్సీ కానీ ఏ మండల స్థాయి కానీ ఏ గ్రామ స్థాయిలో కూడా కానీ కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి వారికే చైర్మన్ పదవులు అంటకట్టాలి. వారినే గుర్తించి వారికి చైర్మన్ పదవులు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కూడా ప్రజల కోసం కానీ ప్రభుత్వం కోసం కానీ కష్టపడే దిశలా మరి యువతరం కానీ మహిళా సోదరిమణులు కానీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరుచుకోవాలి. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అవినీతి పాలకులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్రను మంట కలిసే దిశగా మరి వీరందరినీ పార్టీలోకి ఆహ్వానించి ఈరోజు వారికి పగ్గాలు అంటబెట్టడం జరిగింది. ఇది కరెక్ట్ అయిన శోచనీయమైన అంశం కాదు. ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ఇన్ఛార్జి నటరాజ్ మేడం కానీ ఇవన్నీ గ్రహించుకోవాలి. మాలాంటి నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తల స్థాయి నుంచి మొదలు పెడితే మరి లీడర్ స్థాయి దాకా ఎదిగిన మమ్మల్ని అదేవిధంగా మా కాన్సెన్స్ల ప్రజలకు ఫుల్ టైమ్గా విశ్వాసంగా పనిచేస్తున్నాం, అందుబాటులో ఉంటున్నాం, ప్రజల సమస్యల మీద ప్రశ్నించే గొంతులం అవుతున్నాం. ఇప్పటికైనా కానీ మాలాంటి కష్టపడ్డ వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి నామినేటెడ్ చైర్మన్ పదవులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన V5 ఛానల్ స్టాఫ్కు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.